హలో ఆల్, ఫస్ట్లీ అయితే ఈ వీడియో చూడండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి, మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. సో చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్, సిస్టర్స్, బ్రదర్స్, ఎల్డర్స్, తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా కానివ్వండి, నీ గోల్ ఏంటి, పెద్ద అయిన తర్వాత ఏం అవుదాం అనుకుంటున్నావు అని అయితే మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అయితే ఇలానే వచ్చాయన్నమాట. ఒక సర్టెన్ టైం తర్వాత మనం అయితే గోల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలామంది అయితే గోల్ పెట్టుకోరు, అసలు గోల్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. సో ఈ వీడియోలో అయితే మోస్ట్లీ గోల్ని ఎలా అచీవ్ చేయాలి అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో ఇది కొంతమందికి కాదు, కంప్లీట్గా వీడియోని చూసి ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ చేంజింగ్ వీడియో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సో దాట్ ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా స్ట్రక్ అయి ఉన్నా, లేకపోతే ఏం చేయాలో అర్థం కాకపోయినా వాళ్ళకైతే ఒక ఐడియా ఫర్ ష్యూర్ వస్తుంది. బై ఎనీ ఛాన్స్ మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ ఇంకా రెగ్యులర్గా వస్తుంటుంది మన ఛానల్లో. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో గైస్, వీడియో స్టార్ట్ అయ్యే ముందు మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇంజనీరింగ్ అంటే ఏంటి? సో మీలో చాలామందికి అయితే ఇంజనీరింగ్ అంటే ఒక కోర్స్ అని తెలుస్తుంది. కోర్స్ చిన్నప్పటి నుంచి బీటెక్లో మనం ఇంజనీరింగ్ చేస్తామని చాలామంది అయితే వినుంటారు, అండ్ చాలామంది చేసి కూడా ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. బట్ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ యాక్చువల్ మీనింగ్ ఇంజనీరింగ్ ఏంటి అనేది అంటే ఎవరు చెప్పలేరు అనమాట. కొంతమంది ఉంటారు చెప్పేవాళ్ళు. సో ఒక టర్మినాలజీలో చెప్పాలంటే ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్ సంథింగ్, ఆర్ ఎల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంథింగ్, డిజైనింగ్ సంథింగ్, ఆర్ ఎల్స్ ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయన్నమాట ఇంజనీరింగ్కి. సో ఏదైనా ఒక ఫైనల్ ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఇంజనీర్డ్ ప్రోడక్ట్ అంటామన్నమాట. లెట్స్ సే ఇప్పుడు మీ దగ్గర ఐఫోన్ ఉందనుకోండి, డిజైన్డ్ బై యాపిల్ అని ఉంటుందన్నమాట. సో డిజైన్కి ఇంకో మీనింగ్ మనం ఇంజనీర్డ్ అని అయితే మనం తీసుకోవచ్చు. సో ఇంజనీర్డ్ బై యాపిల్ అనమాట. అంటే హోల్ అండ్ సోల్ కంప్లీట్లీ అయితే యాపిల్ దానికి లైక్ ఇంజనీరింగ్ చేసి ఏ పార్ట్ ఎక్కడ ఉండాలి, ఏ కంపోనెంట్ వరకు ఏం చేస్తుంది అనేది అయితే డిసైడ్ చేసి ఫైనల్గా అయితే ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేస్తుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వేరే కంపెనీస్ చేస్తారు, లేకపోతే వేరే పార్ట్నర్స్ చేస్తారు. బట్ ఫస్ట్ టు లాస్ట్ స్టెప్స్ వరకు అయితే ఇంజనీరింగ్ అయితే ఒకటే అనమాట. సో ఐ హోప్ నేను ఇచ్చిన ఆన్సర్ అయితే మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇచ్చే ఎగ్జాంపుల్స్ అయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది. సో లెట్స్ సే ఒక బ్రిడ్జ్ ఉంది, మీరు కార్లో వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ క్రాస్ చేస్తారు కదా, అది ఇంజనీర్డ్ ప్రోడక్ట్ అనమాట. ప్రోడక్ట్ అంటే పెన్నే కాదు, ఫోనే కాదు, లేకపోతే ఏమైనా ఒక ఫైనల్ థింగ్ని మనం అయితే ప్రోడక్ట్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. సో బ్రిడ్జ్ అనేది మనం ఇంజనీర్డ్ ప్రోడక్ట్ లాగా కన్సిడర్ చేస్తాం అనమాట. సో బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు దాన్ని ఇంజనీరింగ్, అండర్ ఇంజనీరింగ్ అని అయితే చెప్తామన్నమాట. అంతేందుకు ఈ పెన్నే వచ్చినా సరే దిస్ ఈస్ ఇంజనీర్డ్ ప్రోడక్ట్, అంటే కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయిపోయింది. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అయితే ఈ రీఫిల్లో ఏ ఇంక్ ఫిల్ కావాలి, లేకపోతే ఈ రబ్బర్ అనేది దేంతో తయారు కావాలి, లేకపోతే ఈ పైన టాప్ అనేది ఏ ప్లాస్టిక్ యూజ్ చేయాలి అనేది ఇంజనీరింగ్లో వస్తుంది, ఆ ప్రాసెస్లో వస్తుంది. ఫైనల్ ప్రోడక్ట్ని అయితే ఇంజనీర్డ్ ప్రోడక్ట్ అంటారు అనమాట. సో మన గోల్ని కూడా, మెయిన్ థింగ్, మన గోల్ని కూడా ఎప్పుడు మనం ఇంజనీర్డ్ ప్రోడక్ట్ లాగానే చూడాలి. కాసేపు అయితే గోల్ని మనం ఇంజనీర్డ్ ప్రోడక్ట్ లేకపోతే ఫైనల్ ప్రోడక్ట్ అని అయితే కన్సిడర్ చేద్దాము. కాసేపు గోల్ని మీ మైండ్లోనే ఉంచుకోండి, కానీ నేనైతే ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ అని చెప్తున్నాను, అది మాత్రం రిమైండ్ చేసుకోండి. సో ఒక ఫైనల్ ప్రోడక్ట్ని మనం రీచ్ అవ్వాలంటే స్టార్టింగ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ చేయాలో మనకైతే తెలియదు అనమాట, అంత అక్యురేట్గా చెప్పలేము మనం. బై ఎనీ ఛాన్స్ మీరు ఈ పెన్నుని తీసుకోండి, ఈ పెన్ను ఫైనల్ ప్రోడక్ట్ కాబట్టి మీరైతే చెప్పేస్తారు, బ్రో ఇనిషియల్గా అయితే నాకు రీఫిల్ కావాల్సి ఉంటుంది, దాని తర్వాత స్ప్రింగ్ కావాల్సి ఉంటుంది, లేటర్ ఆన్ రెండింటిని అటాచ్ చేసి ఇలాంటి కంటైనర్లో పెట్టి ఆల్రెడీ ఇలాంటి సిలిండ్రికల్ షేప్లో పెట్టి అయితే నేను పైన క్లిక్ ఒకటి ఏర్పాటు చేస్తాను మీరు చెప్పచ్చు. ఆఫ్కోర్స్ మీరు చెప్తారు, ఎందుకంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ మీకు కంప్లీట్గా తెలుసు, చిన్నప్పటి నుంచి మనం వాడే కాబట్టి మనం ఫటాఫట్ చెప్తాం. కాకపోతే మన గోల్ని మనం మాత్రమే రీచ్ కావాలి, అండ్ దాని గురించి ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు. అలాంటప్పుడు మన గోల్ని రీచ్ అవ్వాలంటే స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అని తెలుసుకోవడం అయితే చాలా కష్టం అనమాట. సో ముందు మీకే అర్థమవుతుంది ఎలా రీచ్ అవ్వాలో, లేకపోతే ఎలా స్టార్ట్ చేయాలో అని. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చేసి రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో దీనికైతే మీరు ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం వీడియో చూస్తుంటే అయితే నాకు ఆరామ్సే చెప్పిస్తారు. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ చేయడం వల్ల మనకు ఒక ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. రివర్స్ ఇంజనీరింగ్ చేయడం వల్ల ఫైనల్ ప్రోడక్ట్ నుంచి మనకి స్క్రాప్ వస్తుంది అనమాట. అంటే ఇనిషియల్గా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి మనం అయితే వస్తామన్నమాట. సో రివర్స్ ఇంజనీరింగ్ని మోస్ట్లీ ప్రతి చోట యూజ్ చేస్తారు. నిజం చెప్పాలంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే చాలా జెట్స్ ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఫైటర్ ప్లేన్స్ అంటాము, ఫైటింగ్ జెట్స్ అంటాము, ఇంకా రకరకాల పేర్లతో మనం అయితే పిలుస్తుంటాము. సో కొత్తగా రిక్రూట్ అయిన టెక్నీషియన్స్, ఆల్రెడీ కొత్తగా జాయిన్ అయిన టెక్నీషియన్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫైనల్ ప్లేన్ని అయితే రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఏ పార్ట్ ఎక్కడ ఉందో చూపించుకుంటూ చెప్తారనమాట. సో దట్ అప్కమింగ్ టైంలో ఏదైనా ప్లేన్లో ఏదైనా లైక్ డిఫెక్ట్ వచ్చినా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా రెక్టిఫై చేసి లేకపోతే ఫాస్ట్గా దాన్ని సెట్ చేయడమే, లేకపోతే ఫాస్ట్గా దాన్ని రిపేర్ చేయడానికో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఇస్తుంది అనమాట రివర్స్ ఇంజనీరింగ్. ఐ హోప్ మీకైతే రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలిసిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదే రివర్స్ ఇంజనీరింగ్ని యూజ్ చేసి మన గోల్ని అయితే మనం రీచ్ కావచ్చు అనమాట. అది ఎలా అనేది నేనైతే 2 ఎగ్జాంపుల్స్తో అయితే చెప్తాను. లెట్స్ సే మీరు ఇప్పటి నుంచి ఒక 10 ఇయర్స్లో, అంటే ఇప్పటి నుంచి 10 ఇయర్స్ తర్వాత మీరు ఒక 5 crores అమౌంట్ అయితే మీ దగ్గర ఉండాలనుకుంటున్నారు. అంటే అది మీ
లైక్ టెంపరరీ గోల్ అనుకోండి, ఎందుకంటే 10 ఇయర్సే కాబట్టి టెంపరరీ గోల్ లాగా చూస్తున్నాను నేను. లేదు 30 ఇయర్స్ 40 ఇయర్స్ అయితే లాంగ్ టర్మ్ గోల్ లాగా చూస్తాను. బట్ టెంపరరీ గోల్స్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఎందుకంటే మనం కరెక్ట్ ట్రాక్లో ఉన్నామా లేదా అని ఆ టెంపరరీ గోల్సే చెప్తుంటాయి అనమాట. సో అప్కమింగ్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్లో ఏదో ఒక గోల్ పెట్టుకోండి. లెట్స్ సే మీరు అప్కమింగ్ 10 ఇయర్స్లో మీ ఏజ్ ఎంతైనా ఉండొచ్చు, మీరు 30 కావచ్చు, 35 కావచ్చు, 40 కావచ్చు, లేకపోతే 20 కావచ్చు, 25 కావచ్చు, ఎంతైనా కావచ్చు. సో ఇక్కడ నుంచి 10 ఇయర్స్ లోపల మీరు ఒక 3 crores ఆర్ 5 crores అమౌంట్ని గ్యాదర్ చేయాలనేసి అనుకుంటున్నాను. లెట్స్ సే 5 crores ఈజ్ యువర్ టార్గెట్ ఇన్ కమింగ్ 10 ఇయర్స్. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయితే చెప్తున్నా, ఫ్రెషర్ ఇన్ ద సెన్స్ 20 to 25 మధ్యలో మీ ఏజ్ ఉంటే లెట్స్ సే 5 crores మీ టార్గెట్ 10 ఇయర్స్ లోపల. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఓన్లీ జాబ్ చేసే ఏం చేయాలంటే ఏం చేయాలి? సింపుల్, ఏం లేదు. టాప్ పోస్ట్ ఇన్ ఎంఎన్సీస్ అనేసి మీరు కొట్టేస్తే, టాప్ హై పేయింగ్ జాబ్స్ ఇన్ ఎంఎన్సీస్ అని కొట్టేస్తే మొత్తం జాబ్ లిస్ట్ వస్తుంది. దేనికి ఎంత దేనికి ఏమేమి స్కిల్స్ ఉండాలని అయితే మీరు చూడొచ్చు. చూసిన తర్వాత కీప్ ఆన్ గ్రైండింగ్ యువర్ సెల్ఫ్. ఎంత గ్రైండ్ చేస్తారు అంటే, మీరు వెళ్ళిన కంపెనీలో బై ఎనీ ఛాన్స్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చిందే అనుకోండి, ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వస్తే ఆ జాబ్ మీకే అయ్యి ఉండాలి. సో ఆ లెవెల్లో గ్రైండ్ చేయగలిగితే మీరు దాని జాబ్ అయితే వస్తుంది ఇనిషియల్ స్టేజ్లో. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే ఇనిషియల్గానే మీకు ఒక టెక్ రోలే అనుకోండి, ఇనిషియల్గానే మీకు తక్కువ 10 lakhs అయితే ప్యాకేజ్ ఉంటుంది. అండ్ 10 lakhs నుంచి అప్కమింగ్ 10 ఇయర్స్లో 5 crores వెళ్ళడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అప్కమింగ్ టైంలో మీరు కంపెనీస్ చేంజ్ చేస్తున్నా, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆన్ యూట్యూబ్. మీరు యూట్యూబ్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ లేకపోతే గూగుల్ అని కొడితే 1 crore, 2 crore, 3 crore డ్రా చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట పనాయనం. సో వాళ్ళు ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నారు, వాళ్ళ పొజిషన్ ఏంటి, సో దానికి అవుట్లైన్ లేకపోతే దానికి ఫ్లో చాట్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వుకుంటూ అలాంటి కంపెనీస్లో మీరు క్రాక్ చేస్తే 5 crores 10 years అనేది పెద్ద డీల్ కాదు. అది ఓన్లీ జాబ్ చేసుకుంటూ వెళ్ళాలనుకునే వాళ్ళకి, రైట్? ఇప్పుడు థింక్ చేసి చూస్తే మీకైతే నేను చెప్పిన పాయింట్ కరెక్ట్గానే అనిపిస్తుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ యార్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ సమ్ టైమ్స్ కొంచెం టైం అయితే తీసుకుంటాయి థింగ్స్ అనేవి అవ్వడానికి. మనకి పేషెన్స్ అంటూ ఫర్ ష్యూర్ ఉండాలి. అండ్ వెయిట్ చేస్తూ మనకున్న స్కిల్లో లేకపోతే మనకున్న టాలెంట్లో ఇంకా బెటర్ కావాలి. అంతేలే కానీ వెయిట్ చేసుకుంటూ ఉంటా అంటే ఏమో హూ నోస్, మీకు ఈక్వలెంట్గా లేకపోతే మీకన్నా బెటర్గా ఎవరైనా ఆ పొజిషన్కి కానివ్వండి, లేకపోతే మీకన్నా బెటర్గా ఎవరైనా ట్రై చేస్తుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. సో టైం వేస్ట్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇలాంటి మేజర్ రోల్స్, ఇలాంటి పెద్ద గోల్స్ ఉన్నప్పుడు. ఆల్రైట్ గైస్, ఇప్పుడైతే నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి, రాజ్ శమాని అండ్ ఫైనాన్స్ విత్ చరణ్. ఇన్ కేస్ మీకు ఈ 2 names తెలుసుంటే ఇట్స్ ఓకే, ఇఫ్ నాట్ నేను చెప్తున్నాను అండి. దీస్ బోత్ ఆర్ 2 of the biggest influencers in our country, biggest YouTubers in our country, and both of them are under age 30. సో నాకంటే మోస్ట్లీ 5-6 years పెద్దవాళ్ళు మాత్రమే అనమాట. సో వాళ్ళ నెట్వర్క్ సమ్వేర్ అరౌండ్ 10 crores పైనే ఉందన్నమాట ఇద్దరిది, మరీ ఎక్కువ కూడా లేదు. కానీ 10 crores అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంపాదించాలంటే ఒక లైఫ్ టైం ఇన్కమ్ లాగా ఉంటుందన్నమాట. అలాంటిది వాళ్ళు 30 లోపే చేశారు. సో వాళ్ళకి ఒక గోల్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళు ఈ రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ ఫాలో అయ్యి అక్కడికి రీచ్ అయ్యారా లేదా నాకైతే తెలియదు. కాకపోతే నేను ఇప్పుడు వాళ్ళ స్టోరీని మీకైతే ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ట్రై టు లిజన్. బోత్ రాజ్ శమాని అండ్ ఫైనాన్స్ విత్ చరణ్ అయితే ఇనిషియల్గా వాళ్ళ ఫీల్డ్స్లో నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకున్నారు. ఫైనాన్స్ విత్ చరణ్ అయితే ఫైనాన్స్లో CA చార్టెడ్ అకౌంట్ లాగా ఉన్నారు. అండ్ లేటర్ ఆన్ ఫైనాన్స్ గురించి చాలా వరకు నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకున్నారు. అండ్ హీ స్టార్టెడ్ మేకింగ్ కంటెంట్ ఆన్ ఇంటర్నెట్ అనమాట. బోత్ యూట్యూబ్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో చేసుకుంటుండే అనమాట. ఈవెన్ రాజ్ శమాని అయినా అంతే, కాకపోతే తన ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కాదనమాట, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా డెవలప్ చేసుకున్నాడు. అండ్ సమ్హౌ కంటెంట్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. సో దీస్ గాయస్ బోత్ ఆర్ అట్ జీరో ఎట్ ద మూమెంట్ వెన్ దే స్టార్టెడ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, వాళ్ళు జీరో లెవెల్లోనే ఉండే. లేటర్ ఆన్ ఇంకా మెల్లమెల్ల టైం గడుస్తున్న కొద్దిగా దే ఇంప్రూవ్ దెమ్ సెల్వ్స్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ రిటర్న్ one book ఈచ్. రాజ్ శమాని వచ్చేసి బిల్డ్ డోంట్ టాక్ అనే బుక్ రాశారనమాట. అండ్ ఫైనాన్స్ విత్ చరణ్ వచ్చేసి 0 to Viral అనే బుక్ రాశారనమాట. సో బుక్ నుంచి కూడా వాళ్ళు బుక్ రాసినందుకు బుక్కే రాశారంటే వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుని ఉంటారు వాళ్ళ ఫీల్డ్స్లో అనేది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు, రైట్? సో నాట్ జస్ట్ బుక్ వల్ల కూడా వాళ్ళకైతే ఇన్కమ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం కొలాబరేషన్స్ అనేసి వాటి నుంచి కూడా మనీ అయితే వస్తున్నాయి. నా మెల్లమెల్లగా రాజ్ శమాని అయితే ఒక స్టూడియో డెవలప్ చేశారు. అండ్ ఇక్కడ మన ఫైనాన్స్ విత్ చరణ్ అయితే రీసెంట్లీ ఒక One Club అనే ఆఫీసే ఓపెన్ చేశారనమాట. సో దట్స్ హౌ దే ఆర్ గోయింగ్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇనిషియల్గా వారు ఒక గోల్ పెట్టుకున్నారని అనుకుందాం. లెట్స్ సే నేను లైఫ్లో మంచిగా సక్సెస్ కావాలి, లేకపోతే మంచి హైట్స్ రీచ్ కావాలి అని వాళ్ళు అనుకుంటే, సో దానికి ఏం చేయాలి? ఇనిషియల్గా అయితే లైక్ లెట్స్ సే వాళ్ళు 10 crores గోల్ పెట్టుకుంటే, 10 crores గోల్ పెట్టడానికి నాకు ఒక ప్రాపర్ బేస్ అనేది కావాలి. లైక్ ఆ బేస్ ఏమైనా కావచ్చు, జాబే కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ప్లాట్ఫామే కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు. ఆ బేస్ని నేను కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం చేయాలి?
సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలి కదా. సో నేనైతే చాలా 3 స్టెప్స్లోనే చెప్పాను. ఇన్ బిట్వీన్ వాళ్ళు బుక్స్ రాశారు అండ్ చాలా కొలాబరేషన్స్ లైక్ చేశారు. అట్ ద సేమ్ టైం చాలా కాంటాక్ట్స్ పెంచుకున్నారు. ఇవన్నీ నేనేం చెప్పలేదు. సో దిస్ ఈజ్ హౌ యూ వాంట్ టు థింక్ అనమాట. సో మీ గోల్ ఏమైనా అవ్వచ్చు. లెట్స్ సే అప్కమింగ్ టైంలో అప్కమింగ్ 5-6 ఇయర్స్లో మీరు ఒక బెంజ్ కార్ తోలుదాం అనుకుంటున్నారు. సో ఆ బెంజ్ కార్ తోలాలంటే మీ దగ్గర కొనేంత మనీ ఉండాలి. ఆ మనీని మీరు జనరేట్ చేసుకోవాలంటే మీకు ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావాలి, ఐ మీన్ ఎన్ని ప్లాట్ఫామ్స్ నుంచి మీకు ఇన్కమ్ వస్తే అంత మనీ అవుతుంది. అండ్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ యువర్ ప్లాట్ఫామ్స్ అకార్డింగ్లీ. యూట్యూబ్ అంటే యూట్యూబ్, గూగుల్ అంటే గూగుల్. నాట్ జస్ట్ దాట్, రీసెంట్ టైమ్స్లో నేను చూస్తుంటే చాలామంది ఒక పర్టికులర్ స్కిల్ డెవలప్ చేసుకుంటున్నారు, ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్తో పాటు లెట్స్ సే రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే యూట్యూబ్లో అయితే ఎన్ నెంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తున్నాయి. మెయిన్లీ స్టాప్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ స్టార్ట్ యూజింగ్ ఏఐ అండ్ చాట్ జీపీటీ ఇన్ దాట్ అనేసి ఎక్సెట్రా చెప్తున్నాను అనమాట. 99 రూపీస్కి మీరు ఎక్సెల్ నేర్చుకోవచ్చు, 99 రూపీస్కి పవర్ బిఐ నేర్చుకోవచ్చు అనేసి అయితే చాలామంది వెబినార్స్ కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళంతా ఏం చేస్తున్నారు, దే ఆర్ ఆల్ గుడ్ స్పీకర్స్ అనమాట. వాళ్ళకి మాట్లాడడం ఎలానో నేర్చుకున్నారు. వాళ్ళు అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంకా బెటర్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు చెప్పే దాంట్లో పర్ఫెక్ట్ అయ్యారు. పర్ఫెక్ట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేషన్ కోసం వాళ్ళు అప్లై చేసి సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అని అయితే మనకి చెప్పుకుంటూ వాళ్ళు నేర్చుకున్నది ఏదో మనకి కొంచెం ఒక 2-3 అవర్స్ సెమినార్లో చెప్తున్నారు. అండ్ ఫర్ దాట్ దే ఆర్ ఛార్జింగ్ 99 రూపీస్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇప్పుడు 99 రూపీసేగా అనుకోవచ్చు, బట్ 10,000 మెంబర్స్ అయితే 9,99,000 అయితే అవుతున్నాయి అనమాట. లెట్స్ సే వాళ్ళు 1 మంత్కి 10,000 మెంబర్స్ని మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నారు అనుకుంటే పర్ ఇయర్కి 1.2 lakh అవుతుంది అనమాట. సో 1.2 lakh ఇంటూ 99 వేసుకోండి ఎంత వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. అండ్ ఆ మనీతో వాళ్ళు స్టేబుల్గా ఉంటారో లేదు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మీ గోల్ ఏమైనా సరే రివర్స్ ఇంజనీరింగ్ ఇలా చేయాలి. మనీని ఎంచడానికి వేరియస్ థింగ్స్ ఆర్ వేరియస్ టైప్స్ ఆర్ వేరియస్ ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట. ఆన్లైన్లో కానివ్వండి, మీరు కూర్చొని థింక్ చేస్తే ప్రశాంతంగా మీకైతే తెలుస్తుంది ఏం చేస్తే బెటర్, ఏం చేయకపోతే బెటర్, ఇప్పుడు ఏం చేయాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి నా ప్లాన్స్ అనేవి. ఇలా థింక్ చేసి మనం మన గోల్ని రీచ్ అవ్వచ్చు. అండ్ ఐ హోప్ వీడియో అయితే మొత్తం చూసుంటే మీకు ఫర్ షూర్ ఒక చిన్న ఐడియా అయినా వచ్చి ఉంటుంది. ఇంకొకసారి చూస్తే మీకు ఫర్ షూర్ కంప్లీట్గా అయితే ఐడియా వస్తుంది. దాట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇట్స్ బీన్ వైల్ సిన్స్ ఐ పోస్టర్ వీడియో డ్యూ టు సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఐ డెంట్ మేక్ దాట్ అప్. అండ్ ఇంకా నుంచి అయితే కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను. దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇన్ కేస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి. ఇన్ కేస్ వాల్యుబుల్ కంటెంట్ ఉందనుకోండి షేర్ చేయండి ఫర్ షూర్. మీకు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. టేక్ కేర్. బై.